కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంగారెడ్డి నుంచి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, గంటల ప్రాంతంలో లాస్యనందిత ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమెను వెంటనే ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇక్కడికి ఏదైతే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ రావడం జరిగింది. లాస్యనందితను ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. 5 నిమిషాల క్రితం ఇక్కడి నుంచి అంబులెన్స్లో ఆమెను మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై పటాన్చెరు సుల్తాన్పూర్ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో ప్రయాణం చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఇద్దరు ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఉన్నారు. లాస్యనందితో పాటు అదేవిధంగా వాళ్ళ పిఏ రాజేష్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని శ్రీకర ఆసుపత్రిలో చికిత్స కోసం పంపించడం జరిగింది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మాత్రం స్పాట్లోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులతో పాటు అదేవిధంగా మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడికి హాస్పిటల్ రావడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తీరును పోలీసులకు సంబంధించిన విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమెను మృతదేహాన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. లాస్యనందిత తండ్రి వారసత్వాన్ని తీసుకుని రాజకీయాలకు వచ్చే పరిస్థితి. తండ్రి సాయన్న కూడా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కూడా అనారోగ్య కారణాలతో చనిపోయారు. అనారోగ్య కారణాలతో సాయన్న చనిపోవడంతో తన రాజకీయ వారసురాలుగా లాస్యనందిత రాజకీయాలకు రావడం జరిగింది. 2023లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా విజయం సాధించింది. ఎమ్మెల్యేగా గెలిచి 100 రోజులు కాకముందే ప్రమాదంలో చనిపోవడం పట్ల ఆ నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు కూడా దిగ్భ్రాంతిని చిన్న వయసు సుమారుగా 36 సంవత్సరాల వయసులోనే తాను మృతి చెందడం, యువ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో హఠాన్ మరణం కూడా అందరికీ షాకింగ్ గురి చేసిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఈ పటాన్చెరు హైవే మీదకి ఓఆర్ఆర్ మీదకి ఎందుకు వచ్చిందనే విషయం మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు తను రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రమాదం ఎందుకు జరిగింది? ముఖ్యంగా ప్రాథమికంగా పోలీసుల అంచనా దాని ప్రకారం అయితే యాక్సిడెంట్ జరిగిన వేగం వల్లనే యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. సుమారుగా ఓఆర్ఆర్ మీద 120 కిలోమీటర్లు పర్మిట్ చేస్తుంది. దాన్ని మించిన వేగం ఉన్నట్టు, దానివల్లనే ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అవ్వడం, అవి బ్లాస్ట్ కూడా అయ్యాయి. అంటే ఆ సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో తాను ముందు సీట్లో కూర్చుంటే గనక ఎయిర్ బెలూన్స్ వల్ల బ్రతికే అవకాశం ఉంది. అయితే తాను మధ్య సీట్లో ఏమన్నా కూర్చుందా, ఆ కారణం వల్ల మృతి చెందిందా? ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన కాళ్ళు పూర్తిగా ఇరిగి తను హాస్పిటల్లో ఉన్నాడో, తను మృతి చెందలేదు. ప్రస్తుతం ట్రీట్మెంట్ చేసుకున్నాడు. కానీ లాస్యనందిత మాత్రం చనిపోయింది. అంటే తను మధ్య సీట్లలో కూర్చోవడం వల్ల ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఆమెకు ఈ ప్రమాదం జరగడం వల్ల చనిపోయింది అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణలో తేలుతుంది. అదేవిధంగా ఈ పోస్ట్ మార్టంలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలు, ఏ భాగంలో ఇబ్బంది జరగడం వల్ల ఆమె చరించిందనే విషయం పోస్ట్ మార్టంలో తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వస్తున్న వెహికల్ 120 కిలోమీటర్ల దాటి వస్తే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం. అయితే ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లాస్యనందిత రెగ్యులర్ డ్రైవర్ కాకుండా ఆమె పిఏగా ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్టుగా ఇక్కడికి వచ్చిన కంటోన్మెంట్కి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఎవరైతే రెగ్యులర్గా డ్రైవర్ ఉన్నాడో తను కాకుండా ఈరోజు పిఏగా ఉంటున్న తను వ్యక్తి ఈరోజు డ్రైవింగ్కి వచ్చాడు. ఆ సమయంలో అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ డివైడర్కి ఢీకొట్టిన తర్వాత ముందటి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, అవి బ్లాస్ట్ అయ్యాయని కూడా చెప్తున్నారు. అయితే తాను మధ్య సీట్లో కూర్చుంటే గనక, ఎందుకంటే ముందటి సీట్లో కూర్చున్న డ్రైవర్ మాత్రము ప్రమాదంలో చనిపోలేదు. తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. తన కాలు పూర్తిగా విరిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ లాస్యనందిత మాత్రం స్పాట్లోనే చనిపోయింది. అంటే దానికి సంబంధించి సీట్ బెల్ట్ ధరించకపోవడం, దాంతో పాటుగా మధ్యలో సీట్లో కూర్చోవడం, ఇలాంటి కారణాల వల్ల స్పాట్లోనే చనిపోయిందని కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం జరిగితే తప్ప ఏ ప్రాంతాల్లో ఆమెకు గాయాలయ్యాయి, ఎక్కడ
గాయాలవ్వడం వల్ల ఆమె స్పాట్లోనే చనిపోయిన విషయాలు ఖచ్చితంగా పోస్ట్ మార్టం బయటకు వస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. అయితే ఇక్కడి నుంచి పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం పోస్ట్ మార్టం కోసం ఉందని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి ఎవరైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందిన లాసన్ అనిత మృతదేహం కంటోన్మెంట్కు నియోజకవర్గ పరిధిలో ఉన్న గాంధీ హాస్పిటల్ కూడా తీసుకువెళ్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి ఆమెకు తీసుకెళ్లే విధంగా ఇప్పటికీ పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా యువ ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన యువ ఎమ్మెల్యే హఠన్మరణం కూడా బాధాకరమైన విషయం. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తండ్రి 5 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మంచి కుటుంబంగా పేరుంది. చాలా రోజులు రాజకీయాల్లో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి మంచి విజయం సాధించారు. ఆమె రాజకీయాల్లో మంచి భవిష్యత్తు, సాయన్న వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన తను చనిపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్గొండకు సంబంధించిన మీటింగ్ సందర్భం కూడా ఆమెకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా ఆమెకు సంబంధించిన వెహికల్ని లారీ ఢీకొట్టే పరిస్థితి, అప్పుడు కూడా ఆమెకు ప్రమాదం జరిగింది. మళ్ళీ అది తిరగకముందే సుమారు 10-15 రోజుల వ్యవధిలోనే ఈ ఓఆర్ఆర్ మీద ప్రమాదంలో తను చనిపోవడం అనేది దురదృష్టకరమని చెప్పొచ్చు. విధి ఆమెను 15 రోజుల క్రితమే ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంగా కొన్ని రోజులు ఆమె రెస్ట్ కూడా తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ 10-15 రోజులు దాటక ముందే మళ్ళీ ఓఆర్ఆర్ పై ప్రమాదంలో చనిపోవడము విషాదంగానే చెప్పవచ్చు. మొత్తానికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న ఆమె హఠన్మరణం కూడా నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని చెప్పాలి. మొత్తానికి ఇక్కడ సంఘటన జరిగిన ప్రదేశంలో కూడా పోలీసులు ప్రాథమికంగా క్లూస్ టీంతో ప్రమాదం జరిగిన తీరు, అసలు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఏ కారణం వల్ల తను చనిపోయింది అనేది కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. దాంతోపాటు ఇప్పుడు సంఘటన స్థలంలో జరిగిన అన్ని క్లూస్ టీంలు కూడా సేకరించారు. కొందరు చెప్తున్నట్టుగా అతివేగం వల్ల ఒక బండికి కొట్టింది, ఆ తర్వాత మళ్ళీ వెంటనే స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్ల డివైడర్ కి తాకిందనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే నేరుగా డివైడర్ కొట్టారా లేకుంటే ముందుగా ఒక వెహికల్ కి తాకి తర్వాత డివైడర్ కొట్టారన్న విషయాన్ని పోలీసులు విచారణలో తెలిపే అవకాశం ఉంది. ఏ ఇబ్బందుల వల్ల తాను స్పాట్లోనే చనిపోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ముందు సీట్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను బతికాడు, తాను ఎయిర్ బెలూన్స్ ఉన్నది, కొత్త బండి ఇది కూడా, ఎయిర్ బెలూన్స్ ఉన్నప్పుడు కూడా ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, సీట్ బెల్ట్ పెట్టకపోవడమా లేకపోతే మధ్య సీట్లో కూర్చోవడమా, ఈ కారణాల వల్ల చనిపోయిందనే దాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా పోలీసులకు ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం జరిగితే అసలు ఎందుకు ఆమెకు ఏ ప్రాంతంలో జరగడం వల్ల అయింది, ఎందుకు అనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెతో ఈ వెహికల్లో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, డ్రైవరు దాంతోపాటు ఎమ్మెల్యే లాసన్ అనిత ఇద్దరే ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో లాసన్ అనిత స్పాట్లోనే చనిపోయింది. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తాను ఒకవేళ స్పృహకు వచ్చి, అంటే ఇప్పుడు విషమంగా ఉందన్న పరిస్థితి, తాను స్పృహలోకి వచ్చి జరిగిన విషయాన్ని చెప్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగిందని కూడా చెప్తున్నారు. సుమారు 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి ఆమె తను బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు అతివేగమో కారణమా లేకుంటే నిద్ర లేమి వల్ల, డ్రైవర్కి సరిగా నిద్ర లేకపోవడం వల్ల ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నిద్ర మత్తులో డ్రైవింగ్ చేసి అతివేగంతో డివైడర్ని ఢీకొట్టడమా అనే కారణాల వల్లనే ఈమె చనిపోయినట్టుగా, ఎమ్మెల్యే చనిపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన ఆ సంఘటన స్థలంలో అన్ని రకాలుగా క్లూస్ టీము పంచనామా నిర్వహించడం జరిగింది. హైవే మీద యాక్సిడెంట్ జరిగిన వెహికల్ కూడా తీసివేయడం జరిగింది. వెంటనే ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమికంగా కొన్ని డాక్టర్లు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ప్రస్తుతం దీన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్కు మరో 10 నిమిషాలు పావుగంటలో చేరే అవకాశం ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పటాన్చెరు నాయకులందరూ ఎక్కడైతే హాస్పిటల్లో లాసన్ అనిత మృతదేహం ఉందో అక్కడికి వచ్చి డాక్టర్లను అడిగి విషయాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా మాట్లాడారు. పోలీస్ అధికారులు కూడా విషయాలు తెలుసుకున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏందనే విషయాలు కూడా తెలుసుకునే పరిస్థితి. ప్రస్తుతం అయితే యువ ఎమ్మెల్యేగా ఉన్న తాను రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించి 36-37 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించిన తాను చనిపోవడం కూడా దురదృష్టకరమని చెప్పొచ్చు. విధి ఎంత దారుణమైందంటే గత 15 రోజుల క్రితము నల్గొండకు సంబంధించిన మీటింగ్ వెళ్లిన సందర్భంలో కూడా అప్పుడు కూడా ఆమెకు యాక్సిడెంట్ అయింది. ఆ క్రమంలో కూడా ఆమె కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ తిరిగి 15 రోజుల లోపలనే ఓఆర్ఆర్ మీద ప్రమాదంలో చనిపోయే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు దీనికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. సాయంత్రం వరకు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పోస్ట్ మార్టం సందర్భంగా ఏ కారణాల వల్ల, ఎక్కడ ఏ భాగాలలో ఆమెకు గాయాలవడం వల్ల వెంటనే స్పాట్లోనే చనిపోయిన విషయాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడి నుంచి పటాన్ చెరువు నుంచి లాసన్ అనిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష. రైట్ వేణు.